నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రెయిన్ న్యూస్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అనారోగ్య సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా మలేరియా, HIV, ఎయిడ్స్ కన్నా ఎన్నో ప్రాణాలను తీస్తుంది. ఆ వ్యాధి పేరు ట్యూబర్క్యులోసిస్. దీన్ని మన సాధారణ భాషలో క్షయ అని అంటాము. వ్యాధి గురించి చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. వీడియోలో మనం క్షయ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటిదో తెలుసుకుందాం. మరియు దీనికి చికిత్స ఎలా చేయాలో తెలుసుకుందాం. క్షయ అనేది ఒక అంటువ్యాధి. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అని ఒక బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా ఊపిరితిత్తుల మీద దాడి చేస్తుంది. ఇది మెదడు, వెన్నుముక్క, మూత్రపిండాలు వంటి ఇతర భాగాలలో కూడా వ్యాపించవచ్చును. ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే మెదడుకు వ్యాపిస్తుందో అప్పుడు తలకాయ నొప్పి రావడం, వెన్నుముక్కకి వ్యాపించినప్పుడు వెన్నుపూస నొప్పి రావడం, మూత్రపిండాలకు వ్యాపించినప్పుడు మూత్రపిండాలు ఖరాబ్ అవ్వడం వంటివి జరుగుతాయి. క్షయ ట్యూబర్క్యులోసిస్కి కొన్ని స్పష్టమైన లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు మీకు కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. 2 వారాల కంటే ఎక్కువ కాలంగా ఉన్న దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం వంటివి, ఆకలి తగ్గడం, బరువు కోల్పోవడం మరియు సాయంత్రం వేళల్లో తేలికపాటి జ్వరం రావడం, ఛాతీ నొప్పి లేవడం, కొన్ని సందర్భాలలో దగ్గినప్పుడు రక్తం పడడం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు సాధారణమైనవిగా అనిపించవచ్చు, కానీ ఈ లక్షణాలు క్షయ సూచికం కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. మరియు ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. ట్యూబర్క్యులోసిస్, TB, క్షయ అనేది ఎలా వ్యాపిస్తుంది? ట్యూబర్క్యులోసిస్, TB అనేది ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందో చాలా మందికి తెలియదు. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ట్యూబర్క్యులోసిస్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఈ పేషెంట్ మాట్లాడినప్పుడు కానీ, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడే కానీ ఈ బ్యాక్టీరియా అనేది ఎయిర్లోకి స్ప్రెడ్. దగ్గరగా ఉన్నవారు ఎప్పుడైతే ఆ గాలిని పీల్చుకుంటారో వాళ్ళకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది ప్రతి ఒక్కరికి సోకదు. ఎప్పుడైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుంది, మీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది, వారిలో ఈ TB సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు HIV ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు, లేదా దీర్ఘకాలంగా పోషకాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ ఫేస్ చేస్తున్న వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్యూబర్క్యులోసిస్, TBకి చికిత్స ఎలా చేయాలి మరియు నివారణ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే ట్యూబర్క్యులోసిస్ని మనం పూర్తిగా నయం చేయవచ్చు, కానీ చికిత్స చాలా ముఖ్యమైనది. ట్యూబర్క్యులోసిస్ చికిత్సలో భాగంగా పేషెంట్స్ 6 నెలల నుంచి 9 నెలల వరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. రోజు కూడా మందులు మానకుండా వాడడం చాలా అవసరం. మధ్యలో టాబ్లెట్స్ తీసుకోవడం ఆపేయడం వల్ల బ్యాక్టీరియా మరింత బలపడి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. మన దేశంలో ట్యూబర్క్యులోసిస్ని నిర్మూలించడానికి డాట్స్ అనే కార్యక్రమం ఉన్నది. దీనిలో భాగంగా పేషెంట్స్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా లేదా, వారి ఆరోగ్యం ఎలా ఉందో లేదో అనేది చూసుకుంటూ దీన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు. నివారణ కోసం కొన్ని జాగ్రత్తలు. ట్యూబర్క్యులోసిస్ క్షయ ఉన్నవారు దగ్గినప్పుడే కానీ, తుమ్మినప్పుడే కానీ నోటిని కవర్ చేసుకోవడం చాలా మంచిది. మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మనలో పెంచుకొని మనం ఆరోగ్యంగా ఉంటాం. BCG టీకా, నవజాత శిశువులకు BCG టీకాలు వేస్తారు. ఇది క్షయకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్షయ అనేది ఒక భయంకరమైన వ్యాధి కాదు. దానిని సరైన సమయంలో నిర్ధారణ మరియు చికిత్స చేస్తే సరైన సమయంలోనే పూర్తిగా నయం చేయవచ్చు. మీలో లేదా మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్ష చేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం ఉపయోగకరం అనిపిస్తే మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.